ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో మళ్ళీ మోదీకి లింక్ ఏంటి? ఇప్పుడు లేటెస్ట్గా టారిఫ్లను మేము తగ్గిస్తున్నాము అనుకుంటారు, 50% నుంచి 18%కి తగ్గింది అనుకున్నప్పుడు ఆ లింక్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్తో ఉంది అనేది, అందువల్లే మోడీ సరెండర్ అయిపోయాడు, ట్రంప్ ముందు మోకరిల్లాడు అనేటువంటి 6 నెలల ముందు అగ్రిమెంట్ ఫైనలైజ్ అయింది. ట్రంపే చెప్పారు, ఇట్ వాజ్ ఆల్రెడీ సైట్. వాళ్ళ కామర్స్ సెక్రటరీ లొట్విక్ చెప్పారు, చూడండి మోదీ ఫోన్ చేయట్లేదు, దానికోసం అగ్రిమెంట్ సైన్ కావట్లేదని. ఈవెన్ పీయూష్ గోయల్ కన్ఫర్మ్, ఇంకా అగ్రిమెంట్ కాలేదు, ఇంకా ట్రంప్ అనౌన్స్ చేశారు అంతే. ట్రంప్ అనౌన్స్ ఎందుకు చేయాలంటే అది కూడా అడిగారు చాలామంది, మోదీ ఎందుకు అనౌన్స్ చేయలేదు, ట్రంప్ ఎందుకు చేశారని. ఎగ్జాక్ట్లీ, ట్రంప్ ఒక పిఆర్ స్టంట్ చేస్తున్నాడు, ఆ స్టంట్లో మనం కూడా ఉచ్చులో పడిపోయాము అనేది. ఓకే, టారిఫ్ ఎవరు పెంచారండి? టారిఫ్ 50కి ట్రంప్ ఓన్లీ. దెన్ హూ హ్యాస్ టు అనౌన్స్ ద డిక్రీస్? ట్రంప్. మోదీ అనౌన్స్ చేయలేరు కదా, నేను డిసైడ్ చేశాను 50 నుంచి 18 చేయాలని. మోదీ కాదు పెట్టింది టారిఫ్, ట్రంప్ పెట్టారు టారిఫ్. సో హీ హాస్ టు బ్రింగ్ ఇట్ డౌన్. మోదీ ఇండియాలో కూర్చొని ట్వీట్ చేయలేరు, నేను ట్రంప్తో డిస్కస్ చేసేసాను, నేను టారిఫ్లు తగ్గిస్తున్నాను అని. టారిఫ్ పెట్టింది వాళ్ళు, సో వాళ్ళు తగ్గించాలి. ఈ ఊహాగానాలకి ఎక్కడ ఏ కనెక్షన్ లేదు. కానీ అలిగేషన్స్ ఏమన్నా, దానికన్నా ముందు అన్నారు కాంప్రమైజ్డ్ అన్నారు, మోదీ కావాలని చెప్పి ట్రంప్ కాళ్ళ దగ్గర బడ్డీ చేశాడు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ నెగోసియేషన్స్ ఉండేది, చాలా టఫ్ ఉండే. అగ్రికల్చర్ వేసన్నారు, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అగ్రికల్చర్ లేదు. వాల్నట్స్, ఆల్మండ్స్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ భారతదేశంలో తయారు చేయని, వీఆర్ నాట్ గ్రోయింగ్ ఇట్ హియర్, అట్లాంటివి తీసుకొస్తున్నాం. అది కూడా ఒక లిమిటెడ్ నంబర్స్ ఉంటుంది, భారతదేశంలో మార్కెట్ ఉంటేనే కొంటారు అని. సో అగ్రిమెంట్కి దీనికి సంబంధం లేదు. ఈ టాక్స్ ఎప్పటి నుంచో నడుస్తుంది, ట్రంప్ రాగానే మొదలైన ఫస్ట్ ట్రేడ్ టాక్స్ ఇదే. కానీ వీఆర్ స్టాండింగ్ టఫ్, ఎందుకంటే ట్రంప్కి డైరెక్ట్ యాక్సెస్ కావాలండి. ఆయనకి అన్నిటికంటే పెద్దది సోయాబీన్, వాళ్ళు అన్నిటికంటే పెద్ద కస్టమర్ కానీ ఫార్మర్స్, సోయాబీన్ ఫార్మర్స్. ట్రంప్కి మన దగ్గర రైతులు ఎట్లా ఉంటారో పొలిటికల్ బేస్గా, అక్కడ ఆయనకు అది కూడా పొలిటికల్ బేస్ అనమాట. కానీ చైనా కొంటుండే దీనికన్నా ముందు 60% ఈ సోయాబీన్ ప్రొడ్యూస్ చైనా తీసుకుంటుండే. ఈయన టారిఫ్ చైనా మీద పెట్టగానే చైనా అది ఆఫ్ చేసి పడేశారు, దానికోసం ఆయన తగ్గించేశారు ఇమ్మీడియట్లీ, 38 తీసుకొచ్చారు. సో మనం ఇప్పుడు దాని సోయాబీన్ కొంటా ఉన్నాం. ఎస్ వీ విల్ బై, బట్ నాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. కోడికో ఏదైనా ఇంకా అనిమల్ ఫీడ్, పౌల్ట్రీ కోసం వాడుకుంటాం, కార్న్ని వాడుకుంటాం, మేజ్ని ఎందుకంటే దీస్ ఆర్ జెనెటికలీ మోడిఫైడ్. సో మోదీ గారు చెప్పారు, మోదీ గారు అగ్రిమెంట్ చేశారు, మోదీ గారు పేరు ఉంది అక్కడ, దానికి సంబంధం లేదు. దిస్ అగ్రిమెంట్ వాజ్ ఫైనలైజ్డ్. ఎప్పుడు ఉంటే వీళ్ళని కోర్టుకి వెళ్ళమని చెప్పండి, ఎందుకు ఇంత దమ్ ఏంటి వీళ్ళకి? సీ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 26/11 తర్వాత, మేము పాకిస్తాన్ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ యూఎస్ మనని ఆపారని చెప్పి చిదంబరం హస్ గివెన్ అ స్టేట్మెంట్ దట్ టైం. అప్పుడు ఎందుకండి యూఎస్ ముందు ఎందుకు బెండ్ అయ్యారు మళ్ళీ మీరు? ఇప్పుడు మోదీ గారి గురించి చెప్తున్నారు కదా, అప్పుడు ఎందుకు బెండ్ అయ్యారు? నరసింహరావు టైంలో న్యూక్లియర్ టెస్ట్గా రెడీగా ఉన్నాం, ఒక్కరోజు ముందు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? అమెరికన్ సిఐఏ కేమ్ టు నో అబౌట్ ఇట్, ప్రెసిడెంట్ డైరెక్ట్ నరసింహరావు గారికి ఫోన్ చేశారు, క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మన్మోహన్ సింగ్ టైంలో కూడా సేమ్ థింగ్ హ్యాపీ. పోఖ్రాన్ వాజ్ రెడీ, బట్ లాస్ట్ మినిట్లో వాళ్ళకి తెలిసిపోయింది, క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. యూఎస్ ప్రెషర్ ఉంటుంది ఎప్పుడు. దానికోసం వాజ్పేయి గారు ఉన్నప్పుడు మీకు గుర్తుంటుంది, జార్జ్ ఫెర్నాండెస్ డిఫెన్స్ మినిస్టర్, పోఖ్రాన్ చేసినప్పుడు రాత్రిపూట మనం యాక్టివిటీస్ అన్ని చేసుకున్నాం, వాళ్ళకి తెలియలేదు. సిఐఏ వాజ్ సర్ప్రైజ్డ్ అంట, మాకెట్లా తెలియకుండా ఎట్లా జరిగింది ఇది అని. సో అమెరికా ముందు బెండ్ కావడం అనేది అది ఒక నార్మల్ ప్రొసీజర్ ఉండే ముందు. కానీ ఇప్పుడు మనం అందరూ అంటున్నారు, నాట్ జస్ట్ వాళ్ళ కామర్స్ సెక్రటరీ మార్కో రూబియో, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్, వీళ్ళందరూ అంటున్నారు ఇండియా స్టూడ్ అప్. దానికోసం ప్యాక్స్ సిలికాలో ఇప్పుడు 15 దేశాలు ఉన్న ఒక గ్రూప్ రేర్ ఎర్త్స్ని ప్రాసెస్ చేయడానికి ఒక 15 మెంబర్ గ్రూప్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫామ్ చేశారు. మార్కో రూబియో ఇస్ హెడ్ ఆఫ్ ఇట్, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్. జయశంకర్ గారు ఆ మీటింగ్ నిన్న వాషింగ్టన్లో ఉన్నారు. పాకిస్తాన్ లేదు, వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్స్ చాలా ఉంది, కానీ పాకిస్తాన్ లేదు, చైనా లేదు. 15 దేశాలు ఉన్నాం, మనం కూడా ఉన్నాం దాంట్లో. ఎందుకు తీసుకొచ్చారు మరి? అది మోదీ గారు మళ్ళీ అగ్రీ చేశారా? కాదు కదా. బికాజ్ మన దగ్గర వీఆర్ ద 4th లార్జెస్ట్ రేర్ ఎర్త్ ఫెసిలిటీ ఇన్ ద వరల్డ్, కానీ మన దగ్గర టెక్నాలజీ లేదు తవ్వి బయటికి తీయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి కూడా టెక్నాలజీ మన దగ్గర లేదు. అది అమెరికా మనకి ఇస్తారు, సో దట్ వీ కెన్ డిగ్ ఇట్ అవుట్. అండ్ అమెరికాకు బిజినెస్ లాగా ప్రెసిడెంట్ ట్రంప్ 500 బిలియన్ అని చెప్పారు చూడండి. దీస్ ఆర్ ఆల్ స్మాల్ ట్రేడ్స్ విచ్ విల్ కమ్ టు దాట్ అన్నమాట. సో సరే, ఇంకా ముందుకెళ్తూ చాలా ఉన్నాయి. క్వాడ్ విల్ బికమ్ యాక్టివ్.
అప్పుడు మళ్ళీ మోదీ గారిని అంటారా ట్రంప్ వచ్చి. సో ఇదే అర్థం కావట్లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్తే నేను మళ్ళీ అర్థం చేసుకోగలను. కమ్యూనిస్ట్ వాళ్ళ పని అదే. ఫస్ట్ యూత్ అని సైన్ చేసిన ఇమ్మీడియట్లీ అగ్రికల్చర్ మన ఫార్మర్స్ని అమ్మేశారని వాళ్ళే అన్నారు. ఫార్మింగ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. ఫార్మింగ్ అండ్ డైరీ ఇండస్ట్రీ మీకు తెలిసిందే వై వీ డోంట్ టేక్ ఇట్ అని. వాళ్ళ దగ్గర పాలు ఎందుకు తీసుకోమంటే అమెరికాలో అక్కడున్న ఆవులకి తిండి పెట్టేది బీఫ్, డ్రై బీఫ్ పెడతారు వాళ్ళు. అది మనం అగ్రీ చేయం. ఈవెన్ ఫర్ చికెన్ ఆల్సో సేమ్ థింగ్, వీ విల్ నాట్ టేక్ ఇట్. సో కొన్ని దాంట్లో లక్ష్మణ్ రేఖలు ఉన్నాయి, రెడ్ లైన్స్ ఉన్నాయి, విచ్ వీ విల్ నాట్ పాస్. కానీ అన్నిటికీ ఎప్స్టీన్ ఫైల్స్ దానికి ఉన్న కనెక్షన్, సరే ఒక ప్రూఫ్ ప్రొవైడ్ చేయండి ఏమైనా ఉంటే అంటే అది లేదు. ఎప్స్టీన్ ఎవరికో రాసి దాంట్లో మోదీ పేరు మెన్షన్ చేస్తే హౌ డస్ మోదీ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్? ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి అంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా ప్రజలు ఎదురు చూడట్లేదు అనుకున్నప్పుడు హీ కమిటెడ్ సూసైడ్. అక్కడ జైల్లో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. దానికి రీజన్ ఏంటి? అవన్నీ కూడా ఇప్పుడు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? తవ్వి తీస్తారా? తెలుస్తా ఇలాంటివి ఏమైనా ప్రపంచానికి ఏం జరిగింది అనేది? ఏం లేదు, అది అప్పుడే ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇట్ వాజ్ అ సూసైడ్ ఉంది. కానీ ఒక జైల్లో హై సెక్యూరిటీ ప్రెజెంట్లో సూసైడ్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. ఎట్లా చేశారనేది అప్పుడు ఇట్ వాస్ హిడెన్ ఫ్రమ్ పబ్లిక్. చాలా మట్టుకు ఎప్స్టీన్ డెత్ ఒక సీక్రెట్గానే ఉండిపోయింది. వాళ్ళ దగ్గర కూడా అవుట్ ఆఫ్ స్పీచ్ జరిగింది, దాని తర్వాత ఎంక్వైరీ జరిగింది. ఓకే, కమిటెడ్ సూసైడ్ అనేసి ఉన్నది. దానికి ఇంకా ముందుకేం లేదు, అక్కడ ఆగిపోయింది అదంతా. వన్ వే క్లోజర్ అంటాం మనం. ఇప్పుడు వీ అచీవ్డ్ అ క్లోజర్ అని చెప్పి విక్టిమ్స్ కూడా అదే అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నిన్న హియరింగ్లోనే ఈ సేమ్ విక్టిమ్స్ అందరు వెళ్ళి చెప్పాను చూడండి, జడ్జికి చెప్పారు ప్లీజ్ షట్ డౌన్ ద వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పవన్ ఖేరా కానీ మహువా మొయిత్రా కానీ తీస్తున్న ఈమెయిల్స్ అంతా వెబ్సైట్లో ఉంది, మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. సో టుడే ఐ థింక్ ఆ వెబ్సైట్ షట్ డౌన్ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో చాలామంది అమ్మాయిల పేర్లు ఉంది, లేడీస్ ఉమెన్ పేర్లు ఉంది. అది ఉండకూడదని చెప్పి షట్ డౌన్ చేయమన్నారు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నా కవిత గారు. కానీ ఎప్స్టీన్ ఫైల్స్కి ఇంకా ఫైల్స్ ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి. ఇంకా తవ్వితే ఇంకా దొరుకుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర, FBI దగ్గర ఇంకా ఒక 30-40 వేల పేజీలు ఇంకా ఉన్నాయి అంటున్నారు ఈమెయిల్స్. కానీ దాంతో ఎక్సైటింగ్ కాదు. దే గోయింగ్ త్రూ ఈచ్ వన్. దానికి ఒక ఓవర్సైట్ కమిటీ ఉంది, సెనెట్ది, అమెరికన్ సెనెట్ది. వాళ్ళు చూసి అప్రూవ్ చేసినాకనే డిక్లాసిఫై చేస్తారు దాన్ని. ఎందుకంటే కొన్ని కేసెస్లో ఏదైనా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే దాన్ని వీళ్ళు డిస్కస్ చేయరు. బట్ ఎప్స్టీన్ వాజ్ అ వెరీ కలర్ఫుల్ క్యారెక్టర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయన మెయిన్ హ్యాబిట్ ఏమిటంటే కవిత గారు, ప్రతి దానికి ఆయన ఒక ఒపీనియన్ ఉండే. ఆయనకి ప్రతి దానికి మెయిల్ రాస్తారు. డెలిబరేట్గా చేశారంటే నాకు అనిపిస్తుంది ఎస్. ఒకరోజు నన్ను పట్టుకున్నప్పుడు ఈ ఎవిడెన్స్ అంతా నేను బయటకు తీస్తాను. క్లింటన్ నుంచి, హిలరీ నుంచి, ట్రంప్, ఎవ్రీబడీస్ నేమ్ ఐ విల్ టేక్ అవుట్. దానికి నన్ను జైల్లో వేయరు అనుకున్నారు, కానీ వేశారు వీళ్ళు జైల్లో తీసుకెళ్ళి. అండ్ హీ వాజ్ ప్రాసిక్యూటెడ్ అండ్ జైల్డ్. ఆయన ఒక బ్లాక్మెయిల్ వెపన్గా వాడుకుందాం అనుకున్నారు అది, కానీ అది పనికి రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ పేర్లు ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే అది బయటికి రాదు, మేము కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి. కానీ అక్కడున్న జ్యుడిషియల్ కమిటీ కానీ అక్కడున్న కోర్ట్స్ మీద వీళ్ళల్లి కేసు వేస్తే వాళ్ళు రిలీజ్ చేయమని చెప్పారు. అది కూడా చాలా రోజులు ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని అడ్డుకున్నారు, ఎందుకంటే ఆయన పేరు ఉంది దాంట్లో. ప్రెసిడెంట్ ట్రంప్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ అ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్. సో న్యాచురల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ వీళ్ళని కలుస్తుంటారు, ఎస్పెషల్లీ డబ్బులు ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు. అండ్ ఎప్స్టీన్ వాజ్ వన్ ఆఫ్ దమ్, జెఫ్రీ ఎప్స్టీన్. బట్ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. దాంట్లో ఏం లేదు. ఎస్, కన్విక్టెడ్ సెక్స్ ఆఫెండర్, కలర్ఫుల్ క్యారెక్టర్, డబ్బులు, డ్రగ్స్ అన్నీ ఉన్నాయన్న దాంట్లో. బట్ అమెరికాలో దట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఒక షేక్ చేసింది ప్రపంచాన్ని, బోల్డ్ అన్ని వీడియోలు, డాక్యుమెంట్లు, మెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఆయన్నే చనిపోయాడు అనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? ఏం జరిగింది అనేది? వాళ్ళు డిటాచ్ అయ్యారా, కలిసి ఉన్నారా? వాళ్ళ తర్వాత వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి? మరణం తర్వాత ఏం జరిగింది అనేది? వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కువ మాట్లాడలేదు కవిత గారు, ఫర్ వెరీ ఆబ్వియస్ రీజన్స్. ఎందుకంటే ఇట్లాంటి ఒక మనిషి గురించి జస్టిఫై చేయడానికి ట్రై చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. కానీ దే హ్యాడ్ ఇనిషియలీ దే హ్యాడ్ ఎక్స్ప్రెస్ డౌట్స్ ఏం జరిగింది అక్కడ. ఎంక్వైరీ జరిగింది, ప్రొఫెషనల్ ఎంక్వైరీ ఉండే. అండ్ దాని తర్వాత పోలీస్ క్లోజర్ కేసు ఫైల్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ సెటిల్డ్ అన్నమాట. కానీ ఇదంతా బయటకు వస్తుందని వాళ్ళు అనుకోలేదు. ఇన్ని ఫైల్స్ ఉంటుంది, ఇన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటుంది, అదంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొన్ని ఊహాగానాలు బయటకు వస్తుంది అనమాట. ప్రిన్స్ ఆండ్రూతో ఏం కనెక్షన్ ఉంది, బ్రిటన్ నుంచి ఉన్న ప్రిన్స్ ఆండ్రూ యూఎస్కి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎప్స్టీన్తో ఎందుకున్నారు, ఎప్స్టీన్ ఐలాండ్లో చాలామంది రోజు అక్కడ ఉన్నారనమాట. ఇట్స్ అ బిగ్ హోటల్ లైక్ ఫెసిలిటీ అనమాట. అంత లావిష్గా సో బిజినెస్ మ్యాన్, కలర్ఫుల్ సోషలైట్,
ఆయన దగ్గర చాలామంది వెళ్తారు, పార్టీలు నడుస్తుంది, లిక్కర్ ఉంటుంది, డ్రగ్స్ ఉంటుంది, అమ్మాయిలు ఉంటారు. సో దాట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అక్కడ. కానీ ఇప్పుడు తిరిగి చూస్తే అన్నీ ఓకే, మేబీ చాలామంది పొలిటీషియన్స్ దాంట్లో రిగ్రెట్ చేస్తారు, చాలామంది బిజినెస్ వాళ్ళు రిగ్రెట్ చేస్తారు, మేము ఎందుకు వెళ్ళాం. నెక్స్ట్ టైం దే విల్ బీ కేర్ఫుల్. ఇప్పుడు ఎవరైనా అట్లాంటి ఒక క్యారెక్టర్ బయటకు పడితే వీళ్ళు ఎవరు వెళ్ళరు పిలిస్తే కూడా. మన దగ్గర కూడా చూడండి, సీనియర్ పొలిటీషియన్స్ పార్టీస్ దానికి దీనికి వెళ్ళరు. ఎప్పుడు పెళ్లికి పిలిస్తే వెళ్తారు కానీ దే విల్ నెవర్ గో ఫర్. ఎందుకంటే రేపు మీ ఫోటో అక్కడ వచ్చింది, నేను చెప్పాను చూడండి, అట్లనే ఇంకోని పట్టుకుంటారు డ్రగ్స్ కేసులోనో ఇంకేదో కేసులో పట్టుకుంటే ఇమ్మీడియట్ ఫస్ట్ ఫోటో వచ్చేస్తుంది. చూడండి సీఎంతో ఫోటో, చూడండి పిఎంతో ఫోటో, గవర్నర్తో ఫోటో అని చెప్పి ఫోటోలు వచ్చేస్తుంది అనమాట. అండ్ దీస్ ఫెలోస్ ఆర్ వెరీ స్మార్ట్. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు పవర్ఫుల్ పీపుల్ అని పొజిషన్ వాళ్ళ తోడు ఫోటో తీసుకుంటారు వాళ్ళు. సో దట్ వాళ్ళకు ఒక ఏంటి యాంటిసిపేటరీ బెయిల్ లాగా అయిపోతుంది. నన్ను తీసుకోరు, నన్ను పట్టుకోరు అని చెప్పి. బట్ ఎప్స్టీన్ ఈజ్ మోర్ కలర్ఫుల్. ఎందుకంటే మనం చాలా మటుకు పబ్లిక్లో డిస్కస్ చేయలేం, బికాజ్ అట్లాంటి పనులు చేశాడు ఆయన. సో మనకు మెచ్యూర్ ఆడియన్స్తో డీల్ చేస్తున్నప్పుడు మన ప్రేక్షకులు కూడా మనం కూడా ఎక్కువ వాళ్ళకి ఆ కలర్ఫుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. బట్ ప్రైవేట్ రీడింగ్లో చాలా మటుకు ఉంది. ఇఫ్ యూ కెన్ గో టు గూగుల్ ఇట్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ FBI సైట్లో ఆయన గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. బట్ లాడ్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్ లాంగ్వేజ్. అది మనం పబ్లిక్లో తీసుకురాలేము. బట్ ద మెయిన్ పాయింట్ ఈజ్ ఆయన ఎందుకని అంత కండక్ట్ చేశారు, వీళ్ళు ఎందుకని ఆయన్ని నమ్మి అంత దూరం వెళ్ళేవాళ్ళు, అంత రోజుల తరబడి జరిగే పార్టీలో, లేట్ నైట్స్ జరిగే పార్టీలో అంత ఇంట్రెస్ట్గా ఎందుకు హాజరయ్యేవాళ్ళు అనేది. జెఫ్రీ ఎప్స్టీన్ బతుకున్నప్పుడు వాజ్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్. చాలా పవర్ఫుల్ ఉన్నారు ఆయన, పొలిటికలీ కనెక్టెడ్ ఉన్నారు. అమెరికాలో ఫండింగ్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్లో, మనలాగానే. కానీ అక్కడ ఓపెన్ ఫండింగ్ చేస్తారు. ఎలాన్ మస్క్ అంటారు నేను ఎన్ని మిలియన్స్ పెట్టానంటున్నారు క్యాంపెయిన్లో. అక్కడ ఉన్న IT కంపెనీలు అందరు పెడతారు, మన దగ్గర చేయరు కానీ అక్కడ చేస్తారు. మెటా ఉండనివ్వండి, మైక్రోసాఫ్ట్, వాళ్ళందరూ డబ్బులు పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ బుష్ టైంలోనూ, ప్రెసిడెంట్ క్లింటన్ టైంలో కూడా చాలా డబ్బులు పెట్టారు. అండ్ రీసెంట్లీ స్వేరింగ్ ఇన్ సెరమనీ టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్ జరిగినప్పుడు 1 year బిఫోర్ జనవరిలో, లాస్ట్ జనవరి, వీళ్ళందరూ ఉన్నారు. మెటా ఫౌండరు సుందర్ పిచాయ్, వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు అందరూ ఉన్నారు స్వేరింగ్ ఇన్ సెరమనీలో. వీళ్ళందరూ డబ్బులు పెడతారు. యూఎస్లో ఎలక్షన్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, దానికి డబ్బులు కావాలి. ఎప్స్టీన్ ప్లాన్ వాళ్ళకు చాలా డబ్బులు ఉన్నాయి, దే కెన్ స్పెండ్. సో న్యాచురల్లీ ఎక్కడికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి. సో అదే జరిగింది అన్నమాట. అంత స్పెండ్ చేసినందుకు ఆయనకి ఏమొచ్చింది, ఆయనకు టెండర్స్ వచ్చాయా, ప్రాజెక్టులు వచ్చాయా, కాంట్రాక్ట్లు వచ్చాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే యూఎస్లో చాలా మటుకు టెండర్ అనే కాన్సెప్ట్ లేదు వాళ్ళ దగ్గర, కానీ మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో కొంతమంది ఫండింగ్ ఇచ్చి అంబాసిడర్స్ అయిపోయారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్రెండ్స్ అందరూ అంబాసిడర్స్ అయిపోయారు. మన గౌరిస్ ఇన్ ఇండియా ఇస్ అడ్వైజర్, అంబాసిడర్ అయిపోయారు ఆయన. సన్ ఇన్ లా ఇస్ గోయింగ్ అరౌండ్ యాజ్ అ స్పెషల్ ఎన్వాయ్. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ పంపిస్తున్నారు ఆయన. అట్లాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవడానికి చేస్తారు ఇట్లాంటి పనులు. అండ్ అమెరికాలో చాలా మటుకు డబ్బులు ఉండేది డిఫెన్స్ కాంట్రాక్టర్స్ దగ్గర. డిఫెన్స్ కాంట్రాక్ట్ దొరకడానికి చాలా పని చేస్తారు వీళ్ళందరూ. కాంట్రాక్ట్ అంటే ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడమో, మిసైల్ తయారు చేయడం ఒకటే కాదు. ఇరాక్లో ఒక బేస్ పెడుతున్నారు, దాంట్లో 20,000 మంది ఉంటారు. ఆ కంప్లీట్ మెయింటెనెన్స్ మీకు ఇచ్చేస్తారు దాని బేస్ది. కేటరింగ్ నుంచి, హౌసింగ్ నుంచి అంతా మీరు చూసుకోవాలి. చాలా పెద్ద డబ్బులు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ అట్లానే ఉండే. ఈ కాంట్రాక్ట్లన్నీ ఇట్లాంటి వాళ్ళకి వెళ్తాయి. అక్కడ టెండర్ లేదు, ఏం లేదు, ఒక సంతకం చాలు ప్రెసిడెంట్ది. ఓకే, గివన్ డిఫెన్స్ మినిస్ట్రీ, ప్లీజ్ గివ్ దిస్. సబ్ కాంట్రాక్టర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఈవెన్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. రిటైర్డ్ ఆర్మీ వాళ్ళని వాడుకొని సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇట్లాంటి చాలా డబ్బులు అమెరికన్ కాంట్రాక్ట్ సిస్టంలో వీళ్ళకి వెళ్తుంది. దానికోసం వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డబ్బులు ఇస్తారు. అండ్ బట్ ఇట్స్ వెరీ ఓపెన్ సిస్టమ్. మన దగ్గర కూడా చేశారు అట్లా, కానీ మా సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేశారు ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి. దట్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైపోయింది, బాండ్స్ తీసేశారా, ఇప్పుడు అంతా అండర్ గ్రౌండ్ నడుస్తుంది. ట్రస్ట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఏ ట్రస్ట్ ఎక్కడికి ఇస్తున్నారో తెలియదు మనకి. ఎందుకంటే దీనికి ముందు తెలిసింది మనకి, ఇక్కడ ఉన్న చాలామంది పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ తెలంగాణలో, హైదరాబాద్లో వాళ్ళు డొనేట్ చేశారు. ఓపెన్ ఉండేది చాలా మటుకు. కానీ ప్రెసిడెంట్ అక్కడ యూఎస్లో ఏంటంటే ఎలక్షన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ మీరు ఎవరు క్యాంప్లో ఉన్నారో దానికన్నా పెద్ద. సో న్యాచురల్లీ గెలుస్తున్న గుర్రం మీద డబ్బులు పెడతారు ఎవరైనా. అదే ట్రంప్ కేసులో కూడా జరిగింది. ఎప్స్టీన్ లాంటి వాళ్ళు ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ అంతే.
సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.